ఎప్పుడో ఒకప్పుడు పచ్చటి కొండల మధ్య ఒక గ్రామం అనే ఊరు ఉండేది. అక్కడి ప్రజలు డొంకల సంగీతాన్ని ఎంతో ప్రేమించేవారు. ప్రతి డొంక మోగుతూ గ్రామం హృదయాన్ని పలికించేది. కాని ఒక్క డొంక, మహాడొంక, దేవాలయంలో దాగి ఉండేది. దాన్ని ఎప్పుడూ మోగించరాదు. అది దేవతలదని పెద్దలు చెబుతుంటారు. ఒకసారి గ్రామం తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంది. వర్షం రాలేదు. పిల్లలు ఆకలితో బాధపడ్డారు. ప్రార్థనలు కూడా విఫలమయ్యాయి. ఆ సమయంలో అదోరా అనే చిన్న అమ్మాయి దేవాలయానికి ఒంటరిగా వెళ్ళింది. ఆ డొంక ముందు నిలబడి భయాన్ని వెనక్కు నెట్టి మోగించింది. డొంక శబ్దం కొండల్లో ప్రతిధ్వనించగా ఆకాశం ఉలిక్కిపడింది. ఆ రోజు రాత్రి మొదటిసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. మరుసటి రోజున వాన పడింది. గ్రామం జీవం తిరిగి పొందింది. ఎవ్వరూ వర్షం ఎలా వచ్చిందో అర్థం చేసుకోలేదు. కాని దేవాలయంలోని మహాడొంక మాత్రం అప్పట్నుంచి ప్రతి ఏడాది మృదువుగా మోగేది. అదోరా ధైర్యానికి కృతజ్ఞతగా. ఎప్పుడో ఒకప్పుడు పచ్చటి కొండల మధ్య ఒక గ్రామం అనే ఊరు ఉండేది. అక్కడి ప్రజలు డొంకల సంగీతాన్ని ఎంతో ప్రేమించేవారు. ప్రతి డొంక మోగుతూ గ్రామం హృదయాన్ని పలికించేది. కాని ఒక్క డొంక, మహాడొంక, దేవాలయంలో దాగి ఉండేది. దాన్ని ఎప్పుడూ మోగించరాదు. అది దేవతలదని పెద్దలు చెబుతుంటారు. ఒకసారి గ్రామం తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంది. వర్షం రాలేదు. పిల్లలు ఆకలితో బాధపడ్డారు. ప్రార్థనలు కూడా విఫలమయ్యాయి. ఆ సమయంలో అదోరా అనే చిన్న అమ్మాయి దేవాలయానికి ఒంటరిగా వెళ్ళింది. ఆ డొంక ముందు నిలబడి భయాన్ని వెనక్కు నెట్టి మోగించింది. డొంక శబ్దం కొండల్లో ప్రతిధ్వనించగా ఆకాశం ఉలిక్కిపడింది. ఆ రోజు రాత్రి